హాయ్ అండి అందరికీ. సో ఇవాళ నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. మా మామయ్య గారు చనిపోయారని చెప్పి నేను వీడియో పెట్టాను కదా. సో దాని తర్వాత రోజు కాకుండా ఆ తర్వాత రోజు ఇట్లా బట్టలన్నీ ఉంటే నేనే క్లీన్ చేసేసుకొని, మీ అందరికీ తెలిసిందే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. సో మేము హైదరాబాద్ నుంచి మామయ్యని అంబులెన్స్లో తీసుకొని వచ్చి ఇలా ఇక్కడికి వచ్చాం కదా. సో ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని వస్తువులు లేవన్నమాట. సో ఇట్లాగా నేను బట్టలన్నీ పిండేసేసుకొని అంతా కూడా చేసుకునే టైంలో ఇట్లా చూడండి, వర్షం అనేది బీభత్సంగా పడుతుందన్నమాట. వర్షం అనేది ఘోరంగా పడుతుంది వర్షం అనేది. సో ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్ళి నేను బట్టలు కూడా ఆరబెట్టాలి. ఇప్పుడైతే పైకి వెళ్దాము. చూసారా, ఇదంతా కూడా వర్షం పడుతూనే ఉంది. మాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మాకైతే ఒళ్ళంతా కూడా బాగా పెయిన్స్గా ఉన్నాయి, బాగా నీరసం అయిపోయాము, బాగా కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. అలా ఉంది మా పొజిషన్ వచ్చేసేసి. సో మేము అస్సలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది మాకు మామయ్య గారు చనిపోవడం అనేది. ముందు రోజు వరకు కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉన్నారనమాట. సో మాకు మామయ్య గారు వచ్చేసి 3:50కి చనిపోయారు. 3:30కి లేచాము మేము ఎర్లీ మార్నింగు. సో 18th రోజు చనిపోయారనమాట, అంటే మంగళవారం రోజు. సో ఆ రోజు మాత్రము చాలా హెవీగా మా ఇద్దరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరమే ఉన్నాము, నేను మా హస్బెండ్. ఆ రోజు ఏం చేయాలో మాకైతే ఏం అర్థం కాలేదు. సో అందుకని వెంటనే వెళ్ళడము, ఫాస్ట్గా తీసుకురావడము అవన్నీ కూడా జరిగిపోయాయి. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చూపించడం నా వల్ల కాలేదు. ఎందుకు అనంటే అక్కడ మేము చేసే కార్యక్రమాలు అనేది తీసే అంత ఇదిలో లేము. ప్లస్ మా ఇద్దరికి ఆరోగ్యాలు కూడా చాలా బాగాలేదన్నమాట, ఈ టెన్షన్లో ఉన్నాము. సో అందుకని మేము ఏం కూడా చేయట్లేదు. ఈ మధ్యకాలంలో బాగా ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ చేసాము. దాని తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుందని మేమైతే అనుకోలేదు. సో చూడాలి ఇక మీదట ఎలా ఉండబోతుంది ఏంది అని. ఎందుకంటే మా వారికి సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు లేరు. ఇంకా ఆయనకి నేను, నాకు ఆయన మాత్రమే. సో మేమిద్దరము ఇంకా అలాగే ఉంటాము. మీ ఆశీస్సుల వల్ల మేము ఈ ఛానల్ని రన్ చేసుకుంటూ ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాము. ఇక మీదట మాకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ అయితే మాకు ఉండదండి. ఎందుకు అనంటే మీరందరూ మాకున్నారు కాబట్టి మాకు ఎలాంటి బాధ ఉండదు. ఇంకా 10వ రోజు 11వ రోజు ఫంక్షన్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది మిగతా వీడియోలో చూపిస్తానండి.